లద్నూరి గ్రామ ప్రజలకు, పెద్దలకు, చిన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున 10,000 నమస్కారాలు చేసుకుంటూ విజ్ఞప్తి చేస్తుంది ఏమనగా, నేను అనగా రాగుల సారయ్యను, రాగుల స్వరూప, బ్యాటు గుర్తు బీజేపీ తరఫు నుండి బలపరిచినటువంటి అభ్యర్థిని కాబట్టి నేను ఇక్కడికి మీకు సేవ చేద్దామనే అంజలో ముందుకొచ్చాను. కాబట్టి దయచేసి మీ అమూల్యమైన ఓటును పవిత్రంగా వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించి, నన్ను మీరు ఏది అడగడానికైనా అడిగినా కూడా నేను సిద్ధంగా ఉండి మీ అందుబాటులో ఉండి మీ సేవ చేసుకుందామనే నేను హైదరాబాద్ ఉండేవాడిని లద్దూరుకు రావడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు చిన్నప్పటి నుండి నన్ను చూస్తూనే ఉన్నారు. నేను చిన్నప్పటి నుండి ఒగ్గు కథలతో స్టార్ట్ అయ్యి డాక్టరేట్ వరకు వచ్చాను. నంది అవార్డు కూడా తీసుకున్నాను. 2 అవార్డులు నాకు వచ్చాయి. కాబట్టి నేను ఎటువంటి వాడినో మీ అందరికీ, ఊరు ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఒకసారి నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా నాకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క ఊరి లోపల నరేంద్ర మోడీ కూడా చాలా ఇండ్లు రావడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లే కాదు, ఈ ఇండ్లు కూడా వస్తున్నాయి. నేను గెలిచిన తర్వాత ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, పింఛన్లు లేని వాళ్ళకు పింఛన్లు, రోడ్లు బాగా వేయడం కానీ, మనకు ముఖ్యమైన విషయం ఏమిటంటే కోతుల బెడద. ఆ కోతుల బెడద నుండి నేను వీటిని ఎక్కడైనా పంపించి ఆ విముక్తి నేను కలిగిస్తానని తప్పకుండా కోరుకుంటున్నా. దయచేసి ఈ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించి నాతోటి మీరు కూడా అడుగుజాడల్లో ఉండి, ప్రధాన సమస్య మనకు ముఖ్యంగా ఉన్నది కోతుల బెడద. ఆ కోతుల బెడద నుండి నేను వాటిని ఎక్కడికైనా పంపిస్తానని నన్ను గెలిపిస్తే తప్పకుండా పంపిస్తాను. మీ యొక్క ఏ సమస్యలున్నా నేను తప్పకుండా తీరుస్తాను. వీధి లైట్లు కానీ లేదా సిసి రోడ్లు కానీ, మన ఊళ్ళో సిసి రోడ్డు అనేది లేదు అనేటట్టుగా చేసే బాధ్యత నాది. డ్రైనేజీలు ఖచ్చితంగా చెరువులకు మలిపించేటట్టుగా ప్రతి ఒక్క రోడ్లు వాడుగా ఖచ్చితంగా నేను డ్రైనేజీలు కట్టించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ముఖ్యమైన ఒకటి, మనోళ్ళే ఫ్రీజర్ అనేది లేదు. కాబట్టి అది నాకు చాలాసార్లు అనిపించింది. కొందరు దుబాయ్ పోతారు, మస్కట్ పోతారు, ఢిల్లీ పోతారు, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటుంటారు. సమయానికి చనిపోతే అందరూ, ఒకవేళ అట్లనే ఉంటే శవం వాసన వస్తుంది, మనం ఎక్కడెక్కడో పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనకు ఊరికి అది నేను డొనేషన్ చేయాలని నా మనసు లోపల ఉన్నది. నేను తప్పకుండా చేసి తీరుతాను. ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటేసి నన్ను తప్పకుండా గెలిపించడానికి ప్రార్థన చేసుకుంటూ మరి వేడుకుంటున్నాను. బీచ్కి వచ్చింది కాబట్టి మేము సర్పంచ్నైనా లద్దనూరికి గ్రామ ప్రజలకు నమస్కారం. మా ఆయనకు ఢిల్లీ నుంచి కూడా వచ్చింది అవార్డు వచ్చింది. మీ లద్దనూరు గ్రామ ప్రజలకు నమస్కారం. మాకు ఓటు వేయాలి. బాటి కుతుకు మేములో సేవ చేసుకుంటాం. పింఛన్ లేని వాళ్ళకి పింఛన్, ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు అన్నీ ఇప్పించుతాం. మీకు లద్దనూరు గ్రామ ప్రజలకు నమస్కారం. లద్దనూరులో మనకు ఫంక్షనాలు అటువంటివి లేవు. ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, బీదవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్లకు మన కాలేజీ దగ్గర చిన్న మినీ ఫంక్షనాలు తెప్పించి కట్టిస్తానని నాకు ఒక ఆలోచన ఉంది. తప్పకుండా నన్ను గెలిపిస్తే ఆ పని కూడా దిగ్విజయంగా చేసి మీ ముందుకు నిలబడతాను. తప్పకుండా నాకు ఈ అవకాశం ఇవ్వండి, నేను తప్పకుండా చేస్తాను. అంటే మీకు ప్రస్తుతము డాక్టరేట్ వచ్చిందనేటువంటి విషయం తెలిసింది. ఎవరిచ్చారు, ఎక్కడిచ్చారు, ఎందుకోసం? అయితే నేను ఒగ్గు కళారంగంలో గత 30 సంవత్సరాల నుండి అంచెలంచెలుగా ఎదిగి నేను చేస్తున్నటువంటి నా ఆలోచన విధానాన్ని చూసి వాళ్ళు గమనించి నా పాట కానీ నా ఆట కానీ చూసి వాళ్ళు బాగా చేస్తున్నావు, నీ అటువంటి వాళ్ళకు ఇటువంటి ఇవ్వాలనే ఉద్దేశంతో నైజీరియా దేశం నుండి ఆ యొక్క ఫౌండేషన్ ఉంటుంది. ఆ ఫౌండేషన్ ద్వారా కొందరు నాకు మేధావులైనటువంటి పెద్దలు కలిసి, అరే ఇంత మంచి కళ ఉన్నది, ఇంత గొప్ప కళాకారుడివి, నీకు ఒక అవార్డు రావాలనే ఉద్దేశంగా నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. ఆ డాక్టరేట్ తీసుకున్నాను. మళ్ళీ ఒకటి భాషా సంస్కృతి నుండి నేను ఎన్నో రకరకాలైన ప్రోగ్రామ్స్ కానీ, డొల్ల విన్యాసాలు కానీ, ఒగ్గు కథలు కానీ చెప్పాను. కాబట్టి వాళ్ళు కూడా నన్ను సాహితీ వేదిక అని ఉంటుంది, వాళ్ళు కూడా చూసి ఇంత గొప్ప కళాకారుడివి అని మనల్ని గుర్తించి నంది అవార్డు ఇవ్వడం కూడా జరిగింది.
అంటే ఎక్కడ మీరు నంది అవార్డు తీసుకుంది, ఎవరి చేతుల మీద తీసుకున్నారు, ఎప్పుడు ఆ గుర్తింపు మీకు వచ్చింది, ఏ సంవత్సరంలో వచ్చింది? అది 24 రెండో నెల అనుకుంటాను, సరిగ్గా గుర్తులేదు. 2వ నెల 24 సంవత్సరంలో నాకు నంది అవార్డు రావడం జరిగింది. ఓకే. అంటే ప్రధానంగా ఈ లద్నూర్ గ్రామంలో ప్రధానంగా ఇంకా మీకు వచ్చిన, అంటే మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి సమస్యలన్నీ తీరాలంటే ఒకేసారి కాదు, కొంచెం కొంచెం చేసుకుంటూ పోతాం. ఈ అవకాశం వచ్చింది కాబట్టి నన్ను గెలిపిస్తే నేను ఇక్కడే ఉండి ఎన్ని సమస్యలున్నా తమ్మి అంటే నేను ఉన్నానని వాళ్ళ ముందుకు పోయి తప్పకుండా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వీధి లైట్లే కానీ, సిసి రోడ్లే కానీ, లేక ఈ కోతల పెడదన్నాను అవి కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా తీరుస్తాను. అంటే వితంతువులకు కానీ, ముసలి వాళ్ళకి కానీ, పింఛన్లు రాని వాళ్ళకు పింఛన్లు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా చేద్దామని నాకు ఆలోచన ఉంది. నేను కొందరు అంటున్నారు సారయ్య ఆపాటి చదువుకున్నాడు, ఏం చేస్తారని. ఒక్కసారి అవకాశం ఇస్తే సారయ్య ఏం చేస్తాడో చూపిస్తాను. ఆ ఆలోచనతోటే నేను ముందుకు రావడం జరిగింది. అంటే ఇంకా ప్రధానంగా మీరు ఎన్నికైన వెంటనే మొదట పరిష్కరించే సమస్య ఏదన్నా ఉందా? మనకు అసలు సమస్యలు ఏంటంటే, చాలా మంది మేము ఓట్లు అడగడానికి పోతే పింఛన్లు రాలేదు బిడ్డ అని ఒకరు, ఇల్లు లేవు బిడ్డ అని ఒకరు, అలాంటి వాళ్లకు పింఛన్లు కానీ ఇండ్లు కానీ పెట్టిద్దామనే ఆలోచనలో ముందంజలో ఉన్నాము. అదే కాక ఇప్పుడు సిసి కెమెరాలు అనేటివి లేవు. అప్పుడు ఒక గతంలో పెట్టింది కానీ అవి పనిచేయడం. బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట.